దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంతో బలహీనముగా తన యొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆ యొక్క సిలువ మీద మరణానికి అప్పగించడం ద్వారా ఈ లోకము ఇక 2026లో ఈ లోకము, ఇక ప్రపంచము దేవుని యొక్క సువార్తను తెలుసుకోగలుగుతుంది. దేవుని యొక్క సువార్త ద్వారా ఆ రక్షణలోకి నాలాంటి వాళ్ళు రాగలుగుతా ఉన్నారు. ఈ దినము ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతుంది అంటే ఇజ్రాయేలీల యొక్క తెలివి వల్ల కాదు. ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతూ అనేక మంది రక్షణలోనికి వెళ్తున్నారంటే ఆ యొక్క గ్రీక్ లేకపోతే రోమన్ దేశస్థుల యొక్క శక్తి వలన కాదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక శ్రమకాల దినాల్లో సిలువ మీద వేలాడుతూ ఆ యొక్క 2 చేతులకు 2 కాళ్లకు మేకులతో కట్టించబడి తల మీద ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని డొక్కలో ఆ యొక్క బల్లెముతో పొడిపించుకోవడం ద్వారా ఇక సమస్త మానవాళ్ళకి ఎంతో వింత, ఎంతో ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఎంతో పాపంలో మునిగిన నాలాంటి వాళ్ళు ఇది నాన్న రక్షణ పొందుకొని మాదిరికరమైన జీవితం జీవిస్తున్నారంటే ఏ శక్తివంతమైన మనిషి వల్ల నేను మార్చబడలేదు, ఏ మేధావి వల్ల నేను మార్చబడలేదు. ఎంతో శక్తివంతుడైన, ఎంతో అపరిమితమైన జ్ఞానం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి, తన యొక్క శక్తిని విడిచిపెట్టి ఏమీ లేని వాడిగా ఆ యొక్క సిలువ మీద అందరి చేత తల మీద మొహం మీద ఉమ్మి వేయించుకొని ఆ యొక్క శ్రమ పడుతూ మూలుగుతూ ముక్కుతూ సిలువ మీద చనిపోయిన విధానాన్ని బట్టి నాలాంటి వాళ్ళు రక్షింపబడ్డారు. ఏ మేధావి వల్ల రక్షణ దొరకదు, ఏ శక్తివంతుడి వల్ల రక్షణ దొరకదు. ప్రియా దేవుని సంగమా, ఇక వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండాలంటే, మన జీవితాల్లో ఒక మాదిరికరమైన జీవితం ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి. మన తెలివి ద్వారా కానీ, మన జ్ఞానము ద్వారా కానీ, మన శక్తివంతమైన జీవితం ద్వారా కానీ మనము మాదిరికరంగా మార్చబడము. ఎంతో శక్తివంతమైన వారు ఎవరికి తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎంతో జ్ఞానవంతమైన వాళ్ళు ఎవరికి తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.